నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ అంటూ భక్తులు శివనామ స్మరణతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమోగుతోంది. మహాశివరాత్రి వేడుకలు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆ భోలాశంకరుని దర్శనానికి భక్తులు ఉదయం నుంచే శివక్షేత్రాల వద్ద బారులు తీరారు. ఇందుకు తగినట్టుగానే ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పూర్తి చేశారు. శివరాత్రి పండుగ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ముదాంగలిలో గల శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం, వీక్లీ మార్కెట్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, జయశంకర్ కాలనీలోని ఓంకారేశ్వర ఆలయం, విఠలేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున శివలింగాలకు పాలాభిషేకం, పంచామృత అభిషేకాలు చేశారు. ఈ మేరకు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య శివపాత్రుల కళ్యాణం కన్నపడలా జరిపించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొప్పుల్లో గంగమ్మ పక్కన పార్వతి సక్కంగా నూరార శివుడో, నేను మొక్కంగా తీరార శివుడో, సక్కంగా నూరార శివుడో, నేను మొక్కంగా తీరార శివుడో, మన్ను నువ్వే నట, మిన్ను నువ్వే నట, నన్ను నడిపే నాగా నటరాజు నువ్వు అంట. ఎండి కొండల వాడ, ఏలేటి యములాడ, గుండముల తానాలు, గుడి చుట్టూ దండాలు, కోల్లేగ ముడుపులు, కోటొక్క మొక్కులు, మూడు కన్నుల వాడ శివుడో, ముజ్జేగా లేలేటి భోల శంకరుడో, అన్ని నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడో. ఈశయిలో కొన గోసలు ఎడబాప కాసినే కైలాస గిరులు చేసుకొని వచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట, కోటి లింగాలల్ల శివుడో, కొలువై కాపుగాస్తున్నావ శివుడో, అన్ని నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడో. తాడి మండలం కృష్ణాజివాడి గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. శివరాత్రి సందర్భంగా రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు ఉదయం నుండి బారులు తీరారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం భక్తులు ఇచ్చిన వెండితో స్వామివారి విగ్రహాలు తయారు చేయడం జరిగిందన్నారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాస దీక్ష విరమించిన భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. रुद्राय गलाधर रुद्राय पाताल रुद्राय
ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం भद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा ॐ शिवोऽहं ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहं हर 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 महादेव रुद्राय च नमस्ताम्राय च रुणाय च नमः शङ्काय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो हत्रे वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च अंड ब्रह्मांड कोटि अखिल परिपालना पूरणा जगत् कारणा सत्य देव देव प्रिया वेद वेदार्थ सारा కామారెడ్డి జిల్లా దేవునిపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో గల అన్నపూర్ణ సహిత శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం మహామండల పూజలు, రుద్ర పశుపతము, రుద్రాహవనం, పంచశక్తి ఆహ్వానం, మహాపూర్ణాహుతి, అభిషేకాలు, లింగోద్భవకాల అభిషేకాలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. नमो रुद्राय द्राविणे क्षेत्रानामदे स्वाहा अभिनाय समदे रक्षक विष्णुर्गच्छवो स्वाहा ओम नमः आसीने क्षयाने क्षयो जातक्षवो स्वाहा ओम नमः अश्वेभ्यो अश्वपति पृष्ठवो स्वाहा ओम नमः आग्ने कारुण्यते स्वाहा బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని కామారెడ్డి బారాస కౌన్సిలర్ తెలిపారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు. పార్టీ మారాలని వస్తున్న వదంతాలను కామారెడ్డి పట్టణ ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ క్యాంపులో ఉన్న 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే గల్ప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజిబుద్దీన్ సమక్షంలో ఓ వీడియో విడుదల చేశారు. తాము కాంగ్రెస్ లో చేరామని పేర్కొంటూ వస్తున్న వార్తలను ఖండించారు.
కౌన్సిలర్లు హఫీజ్ బేగ్, పిట్ల వేణుగోపాల్, గిరిగంటి లక్ష్మీనారాయణ, గిరిగంటి స్వప్నాలు తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పారు. పార్టీ అధిష్టానం చేసిన గీత దాటే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సోమవారం పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు. గిట్టని వాళ్ళు చేస్తున్న ప్రచారాలను కామెడీ ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి పట్టణ ప్రజలకు, మా నలుగురి వార్డు ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. కొన్ని వార్తా ఛానల్లో వస్తున్నటువంటి వార్తలను ప్రజలు నమ్మవద్దు. మేము పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటాము. మేము గంపవర్ధన్ గారితో, ముజిబన్న గారితో మేము ఒకటే దగ్గర అందరం ఉన్నాము. వార్తల్లో వస్తున్నటువంటి ఎవరు కూడా నమ్మొద్దు. దయచేసి మేము ఎటువంటి ప్రలోభాలకు కూడా గురి కావడం లేదు. ఇటువంటి కొన్ని గిట్టని వారు మా మీద ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా నమ్మాలని కోరుకుంటున్నాను. కామారెడ్డి పట్టణ ప్రజలకు మరియు ఇప్పుడు ఏవైతే మేము నలుగురం చేరికలని చెప్పి బిగ్ టీవీలో వస్తుందో అవన్నీ అబద్ధ ప్రచారాలు. మేము ఎలాంటి ప్రలోభాలకు గురి కాలేదు, ఎలాంటి పార్టీలోకి మేము వెళ్లలేదు. మేము మా అధిష్టానం ఎవరైతే మా గంపగోర్ధన్ అన్న, ముజిబన్న ఉన్నారో వాళ్ళు చెప్పిన విధంగానే మేము ఇప్పుడు ఏదైతే వస్తుందో నేను గిరిగంటి లక్ష్మీనారాయణ, మా భార్య స్వప్న, హఫీజ్ బేగ్, పిట్ల వేణుగోపాల్, మేము మాతో పాటు మిగతా మా సహచర కౌన్సిలర్లు కూడా అందరం ఒకే దగ్గర ఉన్నాం. మేము మా పార్టీ చెప్పిన లైనప్ లోనే ఉన్నాము. మా పార్టీ ఇక రేపు కూడా ఎలాంటి లైనప్ చెప్తారో దాని మీదనే నడుస్తాం తప్పితే మేము ఎలాంటి ప్రలోభాలకు గురికాము. అనవసరంగా మాపై గిట్టని వారు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి అవన్నీ నమ్మవద్దు. మా కామారెడ్డి పట్టణ ప్రజలకు, మా వార్డు ప్రజలకు కూడా చెప్తున్నాం, ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు. కారు గుర్తు మీదే ఉన్నాం. కారు గుర్తు మా అధిష్టానం ఏది చెప్తే మేము దానికే కట్టుబడి ఉంటాం. కాబట్టి నమస్కారం. కామారెడ్డి పట్టణ మున్సిపల్ ప్రజలకు నమస్కారం. మేము మిర్జా హఫీజ్ బేగ్ 18వ వార్డు కౌన్సిలర్, పిట్ల వేణుగోపాల్ 45వ వార్డు కౌన్సిలర్, గిరిగంటి లక్ష్మీనారాయణ 46వ వార్డు కౌన్సిలర్, గిరిగంటి స్వప్న 47వ వార్డు కౌన్సిలర్. మేము నలుగురం ఏదైతే టీవీ ఛానల్లో మీకు అపోహలు చూయిస్తున్నారో దానికి మీరు నమ్మకండి. మేమందరము పార్టీతోటే, గులాబీ ఖండ్వతోటే ఉన్నాం. మా అధిష్టానం మా వెంబడినే ఉంది. అపోహలకు గురి చేసి తప్పుదోవ అందరు పట్టిస్తున్నారు. ఈ 4 వార్డుల ప్రజలు మమ్మల్ని అయితే చూస్తున్నాము. మాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ ఖండ్వ కప్పుకొని కారు మీద ఎవరైతే గెలిచిరో అందరం వెంబడినే ఉన్నాం. ఇంతకు ముందు ఒక ఫోటో కూడా తీసాం, అది కూడా వస్తుంది. ఈ ఫోటో కూడా మీకు వస్తున్నది. మీరు అపోహలకు గురి కాకుండా మేము కారుతోటే ఉన్నాం, కారు గుర్తుతోటే గెలిచినాం, కారులోనే ఉంటాం. మా అధిష్టానం ఇద్దరు మాతోటే ఉన్నారు. ఏదో మా పార్టీకి పడనోళ్ళు అపోహలు సృష్టిస్తున్నారు. వాళ్లకు నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీకు ఈ ఏదైతే ఫోటో పంపించారో దానికి గుణపాఠం తప్పదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అంబరాన్నంటాయి. దీప నైవేద్యాలతో బోలాశంకరుడికి విశిష్ట పూజలు చేశారు. విద్యుత్ దీపాల కాంతులతో శైవక్షేత్రాల్లో నూతన శోభ సంతరించుకుంది. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో ఏకాదశ రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు నిర్వహిస్తున్నారు. ఉపవాస దీక్షలతో స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పలు శివాలయాలు విద్యుత్ దీపాలంకరణతో అందంగా తీర్చిదిద్దారు. భక్తుల రద్దీతో ప్రధాన ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నీలకంఠుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. शंभवे शंभवे नमस्ताराय ताराय नमः शंभवे नमः शंभवे शंभवे नमो नमः शंभवे च शंभवे नमो नमः शंभवे च शंभवे च शंभवे शंभवे च मयो भवे मयो भवे च शंभवे शंभवे च मयो भवे शंभव इति शंभवे च मयो भवे च मयो भवे च
విధంగా ఐశ్వర్యాలతో పిల్లలు ఎక్కడ వెళ్ళినా కానీ ఈ శివయ్య ఆశీస్సులతో ఉన్నటువంటి విద్యావంతులు, ధనవంతులు, గుణవంతులు ఈ శివయ్యని కోరుకున్నట్లయితే ఏది కోరుకున్నా కానీ మొక్కుబడి చెల్లించినట్లయితే అనుకున్నది అకాలంగా అనుకున్న ఏది కోరుకున్నా కానీ చేస్తుంది. శివయ్య ఆశీస్సులు ఇక్కడ శివయ్య ఆశీస్సులు మండలం నుండి కానీ మారుమూల జిల్లా నుండి రాష్ట్రం నుండి వచ్చే భక్తులకు వెళ్ళడం మా వీడీసీ ఆధ్వర్యంలో ఈ నాలేశ్వర గ్రామంలో ఘనంగా ఈ మహాశివరాత్రి ఉత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. 20,000 భక్తులు ఇప్పటికే ఈ శివయ్యని దర్శించుకోవడం జరిగింది. మరి రేపు అన్నదాన మహా కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఈ యొక్క మా గ్రామానికి విచ్చేసినటువంటి భక్తులకు స్వాగతం, ధన్యవాదములు. నాలేశ్వరి గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, నాలేశ్వరికి వచ్చేసిన భక్తులకు పేరు పేరున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. రేపటి రోజున సోమవారం రోజున అన్నదానం కార్యక్రమం ఉన్నది కాబట్టి భక్తులందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమంలో విజయవంతం చేయగలరని కోరిక. భక్తులందరికీ మా యొక్క ధన్యవాదాలు. మా యొక్క నమో నమశ్చ నమః శంకరాయ శంకరాయ నమశ్చ నమః శంకరాయ నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ 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 మయస్కరాయ మయస్కరాయ శంకరాయ శంకరాయ మయస్కరాయ శంకరాయేతి శంకరాయ మయస్కరాయ 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 నమో నమశ్చ మయస్కరాయ మయస్కరాయ నమః మయస్కరాయేతి మయస్కరాయ నమో నమశ్చ నమః శివాయ శివాయ నమశ్చ నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమో నమః శివాయ 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 శివతరాయ శివతరాయ శివాయ శివాయ శివతరాయ శాంతి శాంతి శాంతి. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి కోటగిరి పోతాంగల్ మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అడికేష్ లింగమయ్య ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మల్నేని రాజశేఖర్ వీణా దంపతులు 25 అడుగుల ఆది యోగి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. మహాశివుని ఆశీర్వాదంతో అడికేష్ లింగమయ్య ఆలయం పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ఆవరణలో ఆదియోగి నూతన విగ్రహావిష్కరణ చేయడం జరిగిందన్నారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ రోజు రాత్రి పార్వతీ పరమేశ్వరుని కళ్యాణం, భజన, సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాలు, అగ్నిగుండాలు, సోమవారం అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర రావయ్య జంగమా లింగమా. శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర రావయ్య జంగమా లింగమా. ఇప్పుడు ప్రకటనలు. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారి
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలను కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బంజారా పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి భోగ్ మండల్ కార్యక్రమాన్ని చేపట్టారు. లంబాడాల అభివృద్ధికి సంత్ సేవలాల్ చేసిన కృషిని కొనియాడారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో 2087వ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బంజారాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా నాయకులు మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. బంజారాల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ఉండేందుకు అనేక సేవలను చేసిన సేవాలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన చూపిన అడుగుజాడల్లో బంజారాలు అందరం అనేకలో నడుస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా సోదరులు, తాండావాసులు పాల్గొన్నారు. ఓ ప్రైవేటు కళాశాల ఫేర్వెల్ పార్టీలో జరిగిన చిన్న వివాదం విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణకు కారణమైన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని ఓ ప్రైవేటు కాలేజ్ యాన్యువల్ డే సందర్భంగా డ్యాన్స్ విషయంలో విద్యార్థుల మధ్య గొడవ చెలరేగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో కుర్చీలు విరిగిపోయాయి. ఈ విషయంపై ఓ విద్యార్థి తల్లి వాణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని విద్యార్థుల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. వారిని పోలీసులు సంబంధించి అక్కడి నుంచి పంపించారు. ఒక విద్యార్థితో పాటు 2 ఔటర్స్ పై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల గొడవ జరిగిందని విమర్శలు వస్తున్నాయి. ఎక్కడుంది దోసుకున్నారు, మా ఇండ్లు దోసుకున్నారు, మా ఆస్తులు దోసుకున్నారు. నాగేష్ గారు నా కొడుకుల్ని జైలు పంపించిండు, నా మగని జైలు పంపించిండు. మేము ఏ దాంట్లో లేదు సారు, మొత్తం మాకు నాగేష్ గారే పట్టిస్తున్నాడు. మరి ఆడికి నాకు ఏమున్నదో నాకు ఆడు కావాలా లేదా నా కొడుకు నిలబెట్టండి. నాకు నాగేష్ గారు మోసం చేసి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.